హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి నేను బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ అనమాట ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నిన్న క్లాస్లో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసాం కదా. ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ ఇలా పేపర్ పైన ఫస్ట్ మార్జిన్ చేసేసుకొని కట్ చేసుకుందాము, ఈజీగా ఉంటుంది. సో బ్యాక్ మిడిల్లో ఉన్న నెక్ మాత్రం డ్రా చేయొద్దు, మిగిలిన రౌండ్ మొత్తం డ్రా చేసేసుకోండి. ఓకే, సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ ఉంది కదా, దీన్ని మీరు డైరెక్ట్గా బాక్స్ షేప్ ఫస్ట్ వేసేసుకోండి. ఓకే, ఇలా బాక్స్ షేప్ వేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు కావాలి కాబట్టి దీని నుండి ఒక 1/2 ఇంచ్ మెజర్ ఇలాగా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట నేను. ఓకే, ఇలా ముందుకి డ్రా చేసుకోండి. డ్రా చేసేసి ఇందులో బాక్స్ షేప్ అనేది వేసేయండి. ఓకే, ఇది వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 ఇంచ్ మెజర్ తీసుకొని దానికి మీరు రౌండ్ షేప్ అనేది ఇవ్వండి. ఓకే, ఇది ఎందుకు అనంటే మనకి ఫ్రంట్ డీప్ అనేది కొద్దిగా లోత్ అనేది వస్తుంది కదా, దానికోసం అన్నమాట. ఓకే, సో ఇలాగా షేప్ అనేది ఇచ్చేసిన తర్వాత మీరు దీన్ని మాత్రమే కట్ చేసేయండి. ఓకే, పైన దాన్ని కట్ చేయవద్దు కటింగ్లో. సో ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ లెంత్ ఎంత తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ మనకి పైనుండి షోల్డర్ నుండి పట్టేసుకొని 10కి ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. 10 ఇంచెస్కి ఒక డాట్ పెట్టేసుకొని ఇలా పట్టినప్పుడు 3.5కి ఒక డాట్ పెట్టేసుకొని అక్కడ ప్లస్ సింబల్ వేసుకోండి. ఓకే, తర్వాత కిందికి వచ్చిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈస్ 3.5 తీసుకొని అక్కడ నుండి స్ట్రైట్ లైన్ అనేది మార్జిన్ చేయండి. ఓకే, సో ఇలా మార్జిన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు ఇలాగా పైనకి మార్జిన్ అనేది వేసుకోండి. ఓకే, సో ఇలా కలిపేసేయండి డైరెక్ట్గా. ఓకే, షేప్ అనేది ఇలాగ కర్వ్ షేప్ లాగా లైట్గా ఇచ్చేసేయండి, ఇందులో కలిపేసేయండి. తర్వాత ఈ కింది నుండి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఓకే, ఉక్కు పట్టి కాజా పట్టి సైడ్ తీసుకోవద్దండి, మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది సైడ్ ఖర్చుల సైడ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, సో ఇలాగా నీట్గా షేప్ అనేది ఇచ్చేసేయండి. ఓకే, ఇది మనకి ప్రిన్సెస్ కట్ మెజర్ అనమాట. తర్వాత ఈ చివర్లో వచ్చేసి 1.5 ఇంచ్ మనం సైడ్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, దానికి ఇలాగ మార్జిన్ అనేది చేసేస్తున్నాను. ఓకే, సో ఇది కంప్లీట్ అనమాట. ఇక్కడ మనకి షోల్డర్ లెంత్ వచ్చేసి ఒక 1/2 ఇంచు డౌన్ అనేది మార్జిన్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే షోల్డర్స్ అనేవి పడిపోకుండా ఉండడం కోసం మనం ఎప్పుడు కూడా మనం బోట్ నెక్ కట్ చేసుకున్నాము అంటే మనం హ్యాండ్ జాయింట్ చేసే సైడ్ డౌన్ అనేది తీసుకోవాలి. అదే క్రాస్ కటింగ్ అయిందనుకోండి, మనం నెక్ సైడ్ మాత్రం డౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ మనం మార్జిన్ చేసుకున్న లైన్ పైననే మీరు కటింగ్ అనేది ఇవ్వండి. ఓకే, లోతు డ్రా చేసుకున్నాం కదా ఆ సైడ్. సో ఇలాగ చుట్టూ కూడా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం షేప్ ఇచ్చాం కదా మిడిల్లో, అది కూడా నీట్గా కట్ చేసేసేయండి. మీరు ఒకవేళ మిడిల్ పార్ట్ వచ్చేసి మాకు కొయ్యగా వచ్చింది అనుకుంటే దాన్ని లైట్గా షేప్ అనేది ఇవ్వండి. ఓకే, మీకు కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనుకుంటే లైట్గా కర్వ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఓకే, సో ఇదన్నమాట కటింగ్ వచ్చేసి. తర్వాత మనకి ఉక్కు పట్టి కాజా పట్టి సైడ్ ఇలాగా ఒక 1/2 ఇంచు డౌన్ అనేది మార్జిన్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. సో మనకి ఉక్కు పట్టి కాజా పట్టి వేసేప్పుడు కొయ్యగా రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఓకే, సో ఇలాగా టోటల్గా ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.